నేనెప్పుడూ ఒక మాట అంటుంటా. రాజకీయాల్లో మంచి చేయడం, చెడు చేయడం ప్రజానాయకులు ఇలాంటివేమి ఉండవు. ఎండ్ ఆఫ్ ది డే రూల్ ఆఫ్ లా అమలు చేశారా లేదా, యాజ్ పర్ రాజ్యాంగం రాష్ట్రాన్ని నడిపించారా లేదా అన్నదే ప్రజలు చూస్తారు. అదే కావాలి ప్రజలకు కూడా అని చెప్పి. బట్ పాయింట్ ఏంటి అంటే, రెడ్ బుక్ అనేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్‌ని దాటి థర్డ్ లెవెల్‌కి వెళ్ళబోతుంది. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్‌లో సోషల్ మీడియాలో మితిమీరి రెచ్చిపోయిన వాళ్ళు, సెకండ్ లెవెల్‌లో ఈ పోసాని కృష్ణమురళి లేదంటే ఎక్స్ ఎమ్మెల్యేస్ లాంటి వాళ్ళు, కానీ థర్డ్ లెవెల్‌లో దీనికి మించి ఉండబోతుంది. పాయింట్ ఏంటి అంటే, మీరు ఏ కేసు, ఏ అరెస్ట్ చూసినా సోషల్ మీడియా నుంచి, లిక్కర్ స్కామ్ నుంచి, లేకపోతే రీసెంట్‌గా వినిపిస్తున్న ఈ జగనన్న కాలనీలు 500 కోట్ల రూపాయల స్కామ్ దగ్గర నుంచి కూడా ఒకే ఒక్క పేరు, ఒకళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడం, ఇంకోళ్ళు అమలు పరచడం. సో ఈసారి రెడ్ బుక్ చాప్టర్ 3 ఎప్పుడు తెరుచుకోబోతుంది? నెక్స్ట్ ఎవరు? ఎవరు?